పార్లమెంటు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. మనకి ఏప్రిల్ 2 వరకు జరగబోతున్నాయి. మనం ఈ మధ్యకాలంలో ఈ 1 వీక్లో మనం 4 అంశాలు మాట్లాడడం జరిగింది. ఒకటి జీసీగూడెం రైల్వే స్టేషన్ మీద ఎక్స్ప్రెస్లు ఆపాలన్న ఒకటి, రెండోది చీపురుపల్లి రైల్వే స్టేషన్ను ఫ్లైఓవర్ సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినందుకు వారు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఎక్స్ప్రెస్ ఆల్ట్ చేయమని అడిగాం. అలాగే విజయనగరం డెవలప్మెంట్ సంబంధించి రైల్వే స్టేషన్ సంబంధించి అది కూడా రైల్వే మంత్రి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది సకాలంలో. ఎందుకంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలనేది ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్తో అది కూడా ఇవ్వడం జరిగింది. రెండోది నేషనల్ హైవే అథారిటీస్ గడ్కరీ గారు మంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యంగా విజయనగరం, నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, పాలకొండ వెళ్ళే రోడ్ని 4 lanes చేయమని రిక్వెస్ట్ చేస్తాం. మళ్ళీ గతం కూడా చెప్పాం, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. రెండోది అతి ప్రధానమైన విషయం ఏంటంటే రామభద్రాపురం నుంచి రాజాం టు పొందూరు చిలకపాలెం నేషనల్ హైవే కలుపుకుంటూ ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో పెట్టమని అది కూడా 4 lanes అడిగాం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేయడానికి అది సిద్ధమవుతుంది. త్వరలోనే డిపిఆర్ కూడా తయారైంది. అది కూడా త్వరలోనే టెండర్లు పిలిచి ఫస్ట్ ప్రయారిటీ కింద చేయమన్నాం. అది చేస్తామని మంత్రి గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అది కూడా వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే సంగీత కళాశాలకు సంబంధించి మనకి మహారాజు సంగీత కళాశాల సంబంధించి అది కూడా చరిత్ర ఉన్న కళాశాల కనుక దాన్ని కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా చేయమని అది కూడా అడగడం జరిగింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రయారిటీ ప్రకారంగా తోటపల్లి కానీ తారకరామ సాగర్ కానీ ఈ ప్రాజెక్ట్ మడ్డువర్స్ కానీ ఇవన్నీ కూడా నిధులు ఇమ్మని చెప్పి అది కూడా మంత్రి గారిని కలవడం జరిగింది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు మరి కొద్ది నెలల్లో ప్రారంభం అవుతుంది కనుక దాని కనెక్టివిటీని పెంచడానికి రోడ్స్ని విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి భోగాపురం మన ఏదైతే రూరల్ ఏరియా నుంచి వచ్చింది పార్వతీపురం రోడ్డు ఏదైతే ఉందో అది కానీ కనెక్టివిటీ కూడా పెంచమని కేంద్ర నిధులు కావాలని అడగడం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు నేను కూర్చొని డిస్కస్ చేశాం. అలాగే ప్రస్తుత గోవా గవర్నర్ గారు, అప్పుడు సివిల్ మినిస్టర్ గారు ఉన్న అశోక్ గెహ్లోట్ గారు మొన్న ఢిల్లీ వచ్చారు. వారిని కలవడం జరిగింది. వారు కూడా కొన్ని సూచన సలహాలు ఇచ్చారు. వారి సజెషన్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వారు చెప్పిన సజెషన్ ఏంటంటే మనకు విశాఖపట్నం నుంచి ఆనందపురం నుంచి విశాఖపట్నం రోడ్డుకి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే కనెక్టివిటీ బాగుంటుందని వారు సజెషన్ చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ముఖ్యంగా వేసవి వస్తుంది కనుక అడ్వాన్స్గా అధికారులతో మాట్లాడి గ్రామాల్లో ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడమని వారు సజెషన్ ఇచ్చారు. వెంటనే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారుల నిర్మాణం కానీ కనెక్టివిటీ కానీ పెంచమన్నారు. అది కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఢిల్లీలో కలిసినప్పుడు గౌరవ గవర్నర్ గారిని కలిసినప్పుడు ఈ జిల్లా పట్ల ఈ ప్రాంతం పట్ల వారికి ఈ ప్రజల పట్ల ఎంత విశ్వాసం ఉందనడానికి నిదర్శనం ఏంటంటే ప్రతిదీ కూడా ఫింగర్ స్టిప్లో చెప్తున్నారు. ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ కాన్స్టిట్యున్సీలో భవిష్యత్తులో ఇది అవసరం, లేకపోతే ఇది కనెక్టివిటీ ఇట్లా పెంచాలి అని చెప్తున్నప్పుడు నాకు ఆనందం కలిగింది, బాధ్యత కూడా పెరిగింది. అంత పెద్ద అయినా వారు సజెషన్ ఇస్తున్నప్పుడు అది అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే విద్యా స్టేడియం సంబంధించి వారు మొన్న లాస్ట్ టైం వచ్చి సందర్శించారు, కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే వారు 70 ఎకరాలు ఆ రోజులో సేకరించి ఈరోజు విజయనగరం ప్రజానీకానికితో పాటు జిల్లా ప్రజానీకానికి ఒక మంచి ఎసెట్గా నిలిచింది. దానికి సంబంధించి మేము పైలట్ ప్రాజెక్టుగా 1,00,000 మొక్కల్ని నాటడానికి సిద్ధమవుతున్నాం. ఆ విషయం కూడా వారి దృష్టిలో పెట్టాం. రేపు వేసవి పూర్తయిన తర్వాత
రానున్న వర్షాకాలంలో 1,00,000 మొక్కల్ని ఒకే రోజున పిల్లలతో 10,000 మంది విద్యార్థులతో నాటడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాను. అది కూడా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని చెప్పాం. అక్కడే కలెక్టర్ గారికి కూడా అక్కడి నుంచే ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా మొక్కలు 1,00,000 మొక్కలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అది కూడా రేపు వర్షాకాలంలో వేస్తే అవన్నీ కూడా సంరక్షణ బాగుంటుంది. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో దాన్ని సంరక్షించడం కూడా అంతే ముఖ్యం. సో దానిని పెడుతున్నాం. మేము కూడా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక వెహికల్ తీసుకుంటున్నాం, ట్రాక్టర్ని వాటరింగ్ చేయడానికి. ఎందుకంటే మనకు మున్సిపల్ మనకు ఉన్నప్పుడు కూడా మున్సిపల్ సంబంధించి అక్కడ తీసుకెళ్ళామంటే మళ్ళీ పబ్లిక్కి ఇబ్బంది అవుద్ది. పబ్లిక్ ఇబ్బంది పడతారు కనుక మున్సిపల్ వారు, అందుకే మేమే ఒక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఒకటి వెహికల్ తీసుకుంటున్న జరుగుతుంది. సో ఇట్లాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా సమాంతరంగా వెళ్తుంది. 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సంతాన ఉత్పత్తిని పెంచడానికి, మానవ వనరులు అభివృద్ధి చేయడానికి వారు ఏదైతే ప్రకటన చేశారో దానికి అందరం కూడా మీడియా మిత్రులు మీరు కానీ, ప్రజాప్రతినిధులు మేము కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ దీన్ని విస్తృతంగా ప్రసారం చేయాలి. మనకి జనాభా పెరుగుదల అనేది ఎంత ఇంపార్టెంటో వారు చెప్పడం జరిగింది. మన దేశంలోనే ఒక మంచి పాలసీ తీసుకున్నారు, ఒక స్ఫూర్తిమైన పాలసీ ఇది. ఆల్రెడీ మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు కూడా ఇన్వైట్ చేశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి విషయంలో మీరు చూస్తున్నారు, వారు సంక్షేమ అభివృద్ధి అని పక్క తీసుకెళ్తున్నారు. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా సేంద్రియ ఎరువుల్ని వాడండి, అలాగే వ్యవసాయాన్ని కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి అని చెప్పారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని మన రైతాంగం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ లేకపోతే ఈ మన ఎరువులు అయితే ఏవైతే ఉన్నాయో యూరియా కానీ ఇవన్నీ కూడా అవి కొద్దిగా మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే, అనారోగ్యం కలిగించే కనుక తగ్గించి ప్రకృతి వ్యవసాయం మన పూర్వీకులు ఎట్లా చేశారో దాని మీద దృష్టి ప్రసారించాలని ముఖ్యంగా రైతాంగానికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. దాని మీద సూచనలు సలహాలు ఇమ్మని కూడా చాలామందికి అడుగుతున్నాం. ముఖ్యంగా ఫీల్డ్ మీద ఉన్న వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో తిరుగుతున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది విస్తృతంగా ప్రసారం చేయాలి, చాలా అవసరం కూడా. దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా పిల్లలు హాస్టల్లో ఉంటున్న వసతిగృహాలు ఉన్న పిల్లలు వారు సంరక్షణ కోసం కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు ఎందుకంటే వేసవి వస్తుంది కనుక డయేరియా సీజన్ వస్తుంది. ఆ డయేరియా సీజన్ వచ్చేటప్పుడు ముందస్తు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. హాట్ వాటర్ని కలిపి ఇమ్మని, అలాగే వారు భోజనం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోమని, వంట చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా సమన్వయంతో ప్రజలందరూ కూడా సర్వీస్ ఇవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మనం లాస్ట్ టైం మేము కలెక్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరం కూడా రివ్యూ చేసుకున్నప్పుడు అక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా రైతులకు కొంత అమౌంట్ ఇవ్వకపోవడం అనేది ఒక వాస్తవం అయితే, ఇచ్చిన రైతులు కూడా ఖాళీ చేయకపోవడం అది ఇబ్బంది ఉంది. దాని మీద కూడా రివ్యూ చేస్తాం. ఆల్రెడీ ఆర్డీఓ గారికి చెప్పాం, ఆర్డీఓ గారు విజిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్డీఓ గారు వచ్చారు కనుక ఇప్పుడు వీళ్ళు మళ్ళీ చేయాలి, తక్షణమే చేయవలసిన అవసరం. ఎందుకంటే సాగునీరు వనరు ఎంత ఇంపార్టెంట్ అంటే భోగాపురం కనెక్టివిటీ, రేపు వాటర్ కూడా భోగాపురంకి రావాల్సింది, అక్కడి నుంచి రావాలి ఎయిర్పోర్ట్. సో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఫస్ట్ పేర్లు పెడతాం. నిన్న కూడా కలెక్టర్ గారి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కూడా చర్చించారు. కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీటింగ్ అయిపోయింది. రేపు వచ్చి దాని మీదే మండే మీటింగ్ పెడతారు. అది మీకు చెప్పినట్లు మంచి పేరు, అది చాలా ఇంపార్టెంట్. గత ఎన్ని ప్రభుత్వాలు మనం 2014లో వచ్చినప్పుడు కానీ మొన్న బిఫోర్ కానీ ఎప్పుడు కానీ ప్రాసెస్ చేస్తున్నాం. కానీ ఏంటంటే అది సకాలంలో పూర్తి కాకపోవడం ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా సెట్ చేస్తాం. మిత్రులు తెలుసు, మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గవర్నమెంట్లో ఆర్థిక ఇబ్బందులు జరిగాయి. ఒకటి ఇప్పుడన్నీ సెట్ అవుట్ అవుతున్నాయి. ఏదేదైనా సరే ఖచ్చితంగా 5 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు సంకల్పం ఉంది. చాలా స్ట్రాంగ్గా ఆయన అనుకుంటున్నారు. ఏ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజసావంత కానీ, తోటపిల్లి కానీ, లేకపోతే ఈసాగర్ కానీ,
మధువలస కానీ తారకరామ సాగర్ కానీ ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేయాలి. మొన్న నేను ఢిల్లీ వచ్చేటప్పుడు నేను రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చదివి చెప్పారు పాయింట్ వైజ్గా, దీనికి ఎంత బడ్జెట్ అవసరం, ఇంత కేటాయిస్తున్నాం, దీనికి త్వరలోనే మేము ప్లాన్ చేస్తున్నామని. ఇదంతా కూడా సిస్టమేటిక్ వెళ్తుంది. అందుకు ఖచ్చితంగా అధిక ప్రాజెక్ట్ ఇస్తాం. దానిని ప్రజలు కూడా రైతాంగం కూడా సహకరించవలసిన అవసరం తెలియజేసుకుంటాం. చాలామంది మొన్న మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక 5,000 మంది వాక్ చేస్తున్నారు ఎవ్రీడే. మీరు ఎట్లా వెళ్తారు గేట్ తాళం వేస్తే? వాకింగ్ చేసే వాళ్ళు పక్క నుంచి వెళ్ళొచ్చు సార్. కాదు, గేట్ తాళం లేకపోతే లోనికి వెళ్ళడానికి ఎట్లా వెళ్తారు? ఎంట్రన్స్ గేట్ కాదు, రెండో గేట్ ఉంది. మీరు క్రికెట్ గ్రౌండ్ ముందు గేట్ ఉంది సార్, చిన్నది క్యాంటీన్ ముందు. ఓహో, అదే ఒకటి గేట్ ఉందా? సుమారు 6 నెలలు అయిందండి. వాళ్ళ వెహికల్స్. ఇంకో విషయం, క్రికెట్ గ్రౌండ్ దానికి గేటు ఇది అంటే యాక్చువల్ గేట్ అంటే అందరం కూడా గేట్లో పెట్టేసి వెళ్ళాము. ఇది గేట్ తాళం వేయడం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అసలు వాట్ తెలుసుకుందాం సార్. వాక్ చేసే వాళ్ళు కూడా విజిట్ చేయడానికి మమ్మల్ని కళ్ళకి ఎవరో